ఈ రోజు విజయనగరం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ రోజు అశోక్ గజపతిరాజు గారికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ రోజు గోవా గవర్నర్ గా నియమించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. సాధారణంగా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది, ఎంతో కొంత నెగిటివిటీ ఉంటది ఈ రాజకీయంలో మనం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత. కానీ 50 సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా నింద కూడా లేకుండా కడిగిన ముత్యంలా ఉన్న మా అశోక్ గజపతిరాజు గారికి నిజంగా గోవా గవర్నర్ గా నియమించడం నిజంగా చాలా ఆనందం. నిజంగా ఈ రోజు ఆయన చూస్తా ఉంటే ఒక నీతికి నిజాయితీకి నిలువద్దంలా మనకు కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఒక కమిట్మెంట్ కి నిలువటద్దంగా కనిపిస్తారు. ఏ రోజైనా ఏదైనా ఒక తప్పుడు పని చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా రావడానికి కూడా భయపడే రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ గజపతిరాజు గారి పేరు చెప్పుకోవాలి. కనీసం సార్ చిన్న రికమెండేషన్ తో పని అయిపోతుంది సార్, ఒక మాట చెప్పండి అంటే ఆయన నోట్ల నుంచి వచ్చే పని ఏంటంటే నేను రికమెండ్ చేసి మీకు చెప్తే మీకు వచ్చేస్తే రావచ్చు, కానీ అర్హత కలిగిన వాడు నష్టపోతాడు కదా, అలా నష్టపోకూడదు ఈ ప్రజాస్వామ్యంలో అని ఇంత నిక్కచ్చిగా 50 సంవత్సరాలు కూడా రాజకీయం చేయటం అనేది ఒక ఎత్తు అయితే, అదే 50 సంవత్సరాలు విజయనగరం ప్రజలకు ఎంతో సేవ చేసి రాజరికంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజలకి దూరం చేసుకోకుండా ప్రజలకు అతి దగ్గరగా ఉండి ఆ ఫ్యామిలీ ఈ రోజు విజయనగరంలో ఇన్ని విద్యా సంస్థలు గాని మానసా ట్రస్ట్ గాని ఇవన్నీ నడిపిస్తూ ప్రజలకు అతి దగ్గరగా ప్రజలకు సేవ చేసుకున్న ఒక మంచి మనసున్న వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఈ రోజు తన కుమార్తెను ఈ రోజు మొన్న ఎలక్షన్స్ లో నుంచోబెట్టడం అనేది చాలా డేర్ స్టెప్ అన్నమాట. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన తర్వాత కూడా తన కుమార్తెను తీసుకొచ్చి ఎలక్షన్ లో నుంచోబెట్టి ఎలక్షన్ లో గెలిపించుకొని ఈ రోజు తన ఎమ్మెల్యేగా ఈ రోజు ఒక శాసనసభ్యురాలుగా ఆవిడని అసెంబ్లీకి పంపించడం. అజాత శత్రువు అంటారు అశోక్ గజపతిరాజు గారిని ఎవరైనా. అటువంటి అజాత శత్రువు అశోక్ గజపతిరాజు గారి మీద కూడా లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా టార్గెట్ చేశాడో మీ అందరికీ తెలుసు. నేను చూసానండి, స్వయంగా నేను చూసాను. ఇదే బంగ్లాకి 2-3 సార్లు నేను రావడం జరిగింది. ఏ రోజు కూడా మనిషి మొహంలోని ఆ శాంతియుతంగా ఉండే మనిషి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక బాధపడ్డారే తప్ప ఆందోళన అక్కడ చెందల. అంటే ఈయన ఏదో ఒక స్పెషల్ ఎజెండాతో వచ్చారు, అందరిని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు, పెట్టారనుకున్నారు. అశోక్ గజపతిరాజు గారు ఇబ్బంది పెట్టినప్పుడు అందరూ తిట్టారు జగన్మోహన్ రెడ్డిని. అయినా కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఏదో రకంగా అతన్ని బదనాం చేయాలి, అతని ఫ్యామిలీని బదనాం చేయాలని చెప్పి చాలా కంకణం కట్టుకుని ఆ రోజు చేసిన పరిస్థితిని కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే డిఫరెన్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. ఒక జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. ఈ రోజు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అదేవిధంగా ప్రజలకి సేవ చేసుకునే వ్యక్తి, ఒక పార్టీ కమిట్మెంట్ గా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈ రోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా బ్లెస్ చేసి ఒక గోవా గవర్నర్ కింద నియమించడం ఒక ఎత్తైతే, అటువంటి వ్యక్తిని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. నాయకుడు మంచివాడైతే ఆ తర్వాత కిందనున్న కార్యకర్తలకు కూడా అంతా మంచి జరుగుతుంది, మంచి నాయకులుగా ముందుకు ఎదగవచ్చు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ మా అశోక్ గజపతిరాజు గారు. ఆయన ప్రత్యేకంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలుగా అదేవిధంగా విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ద సేమ్ టైం అతి ముఖ్యంగా తెలుగు ప్రజలుగా మేమందరం కూడా చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.